ఇది దేనికి సంకేతం? ఇకపోతే ఇవాళ బీజేపీ ఎంపీ అరవింద్ అంటాడు, రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామని అంటాడు. ఇగో ఇది అరవింద్ గారి స్టేట్మెంట్. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామన్నమాట మాట్లాడతాడు. ఇక బండి సంజయ్ గారు అయితే ఆయన రేవంత్ రెడ్డిని ఆయన మీద ఈగ వాళ్ళనియట్లేదు. రేవంత్ రెడ్డికి శాసనిస్తాడు. రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త చూసుకో, మీ మంత్రులంతా కిందమే చేస్తాను, మీ ముఖ్యమంత్రి పదవి కాపాడుకో అన్నమాట మాట్లాడతాడు బహిరంగంగానే. ఓపెన్ ఇంకో మాట అన్నాడు ఆయన, మనం ఒకటే, కాంగ్రెస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్కి బుద్ధపెట్టాలి, మన ఇద్దరం ఒకటే అన్న మాట మాట్లాడతాడు. మనం తిట్టుకోవద్దు, మన ఇద్దరం రెండు పార్టీలను తిట్టుకోవద్దు అన్న మాట మాట్లాడతాడు బండి సంజయ్. ఇది దేనికి సంకేతం? అట్లనే ఇట్లా బీజేపీ రేవంత్ రెడ్డిని కాపాడుతుంది, రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీలు గెలవడానికి సాయం చేస్తాడు, బీజేపీ ఎంపీలు ఉన్న చోట మంత్రుల్ని పెట్టాడు. మరి ఇవన్నీ ఉదంతాలు చూస్తే ఏమర్థమవుతున్నది? తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటే. ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి. అట్లనే మొన్నటికి మొన్న ఈ ముఖ్యమంత్రి ఓపెన్గా చెప్తా ఉన్నాడు, ఇక ఏమైనా వెనక ముందు కూడా ఆలోచిస్తలేడు. నేను బీజేపీ స్కూల్లో చదువుకున్నా అంటున్నాడు ఆయన. బీజేపీ స్కూల్ కాలేజీలో చదువుకున్నా అని ఇంకేదేదో మాట్లాడతాడు. అంటే ఇక టీడీపీ బీజేపీ అలయన్స్ పార్టీ ఇప్పుడు ఆ రెండు ఒకటే. అంటే ఈ దేనికి సంకేతం? హైదరాబాద్ అన్నాడు మొన్న ఎప్పుడో. ఈ హైదరాబాద్ అన్నది మోడీకి వినిపించిందో లేదో అని చెప్పి నిన్న ఢిల్లీలో కూడా మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మోడీ నేను ఒకటే స్కూల్లో చదువుకున్నామంటున్నాడు. నేను బీజేపీ స్కూల్లో చదువుకున్నా, కాలేజేమో టీడీపీ. అంటే హైదరాబాద్లో చెప్తే వినడం అని చెప్పి మళ్ళీ ఢిల్లీలో పోయి చెప్పి అంటే సిగ్నల్ ఇస్తున్నాడు అన్నట్ట మోడీ గారికి. నేను మీ ఓన్ నేనే సిగ్నల్ ఇస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త సుమా, ఎన్నడో ఒకరోజు మిమ్మల్ని మొత్తం ముంచేసి పోతాడు. కాంగ్రెస్ పార్టీకి సూచన చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి నమ్మకండి, ఓపెన్గా చెప్తున్నాడు. నేను ఢిల్లీలో కూడా చెప్పొచ్చింది. ఢిల్లీలో మీడియా ఉంటుంది కదా, ఢిల్లీ పేపర్లలో వస్తే ప్రధానమంత్రి గారు చూస్తారని చెప్పి. ఇట్లా వీళ్ళిద్దరూ రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటై ఇవాళ ఇంకా ఏదో మాట్లాడి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అట్లనే ఇంకో మాట, తెలంగాణకు శత్రువు ఎవరు? తెలంగాణకు శత్రువు కేసీఆర్ ప్రాణం అడ్డం పెట్టి తెలంగాణ కోసం కొట్లాడుతున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన రైఫిల్ రెడ్డి నువ్వు కాదా? నువ్వు తెలంగాణ శత్రువి. నిన్నటికి మొన్న ఏపీ గోదావరి నీళ్ళని తీసుకుపోతా ఉంటే కళ్ళప్పగించి చూస్తూ తెలంగాణకు నష్టం చేస్తున్న నువ్వు తెలంగాణ శత్రువు కాదా? తెలంగాణ తలసరి ఆదాయం కేసీఆర్ గారి 10 సంవత్సరాల అద్భుతమైన పరిపాలనలో ఎక్కడో ఉన్న తెలంగాణని ఈ దేశంలో
నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను తీసుకపోతే, తెలంగాణ తలసరి ఆదాయాన్ని దేశంలో నంబర్ 1గా నిలబెడితే, నువ్వు వచ్చిన 18 నెలల కాలంలో నీ దరిద్రపు పాలనతో ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయం 4వ స్థానానికి దిగజారిపోయింది. తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ 3వ స్థానంలో ఉంటే ఈ దేశంలో కేసీఆర్ హయాంలో ఇవాళ 11వ స్థానానికి దిగజారిపోయింది. తెలంగాణ తలసరి ఆదాయంలో జిఎస్డిపి గ్రోత్లో కిందికి దిగజార్చిన నువ్వు తెలంగాణ శత్రువు రేవంత్ రెడ్డి. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న దేవుళ్ళందరి మీద ఒట్లు పెట్టి రుణమాఫీ చేస్తా అని నమ్మించి, తెలంగాణ ప్రజలు నమ్మించి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీ స్థానాలు గెలుచుకున్నది. బీజేపీ అక్షంతల నాటకం ఆడి బీజేపీ 8 స్థానాలు గెలుచుకున్నది. కాంగ్రెస్ 8, బీజేపీ 8 వల్ల ఎంపీ స్థానాలు 8 + 8 16 కావాలి. కానీ తెలంగాణకు నిధులు తెచ్చట్లో 0 అయిపోయింది. నా కాంగ్రెస్ ఎంపీలు కొట్లాడరు, నా బీజేపీ ఎంపీలకు అడిగే దమ్ము లేదు. ఇద్దరు కలిసి తెలంగాణకు నష్టం చేస్తూ ఉన్నారు. ఒక్క పైసా అదనంగా, ఒక్క పైసా కూడా తెలంగాణ రాష్ట్రానికి రాలే. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు కూడా ఉండి తెలంగాణ రాష్ట్రానికి ₹1 తీసుకురానటువంటి మీరు తెలంగాణకు శత్రువులు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తెలంగాణకు శత్రువులు. అదే పక్క రాష్ట్రంలో టీడీపీ వాళ్ళ ఎంపీల ఆ ప్రజలు టీడీపీని గెలిపిస్తే ఆ ఎంపీల బలంతో ఇవాళ వాళ్ళు ఎన్ని తెచ్చుకుంటున్నారు టీడీపీ ఆంధ్రప్రదేశ్కు. వాళ్ళ అమరావతి నిర్మాణానికి 10,000 కోట్లు తెచ్చుకున్నారు. అట్లనే పోలవరం ప్రాజెక్టుకు 12,000 కోట్లు ఈ మధ్యలోనే. అట్లనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు 11,000 కోట్లు. వనకచర్ల ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేయించుకున్నారు. నిధుల వరద ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు తీసుకుపోతా ఉన్నాడు. కానీ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ₹1 అదనంగా రావట్లేదు. ఎవరు తెలంగాణకు శత్రువులు? మీరు కాదా? మీ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కాదా? కేసీఆర్ తెలంగాణ ఆత్మ. ఇదే 16 మంది ఎంపీలు టీఆర్ఎస్ పార్టీకి ఉండి ఉంటే ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంటుండే? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏ నిధుల వరదనైతే పోతున్నదో అంతకంటే డబుల్ వరద ఇవాళ తెలంగాణకు వచ్చేది. ఎందుకంటే తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీకి 16 మంది ఎంపీలు ఉంటే తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం బీఆర్ఎస్ పార్టీకి. ఇటు కాంగ్రెస్ పార్టీకి గులాంగిరి చేయరు, ఇటు బీజేపీ పార్టీకి గులాంగిరి చేయరు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడతారు. కేసీఆర్ గారికి తెలంగాణ ప్రయోజనం కంటే ఏదీ ఎక్కువ కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని పుట్టించిందే కేసీఆర్. 10 సంవత్సరాల కాలంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిందే కేసీఆర్. 16 మంది ఎంపీలు ఉండి ఉంటే కేసీఆర్ చేయిలో ఇవాళ ఈ గతి పట్టేదా తెలంగాణకు? ఈ నిస్సహాయులైనటువంటి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు తెలంగాణకు శత్రువులు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అట్లనే ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీలో ఒక శక్తి లేని ముఖ్యమంత్రిగా మిగిలిపోతా ఉన్నాడు. బాధేస్తున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి గీగతి పడుతున్నది ఏంది అని. 45 సార్లు ఢిల్లీకి పోతే 4 సార్లు కూడా వాళ్ళ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు ఆయనకి.
వాళ్ళ అధినాయకుడు అపాయింట్మెంట్ దొరకలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి బతుకు ఇట్లున్నది కాంగ్రెస్ పార్టీలో. ఎమ్మెల్సీల నిర్ణయం తెలంగాణలో జరగదు.